అయితే మరి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే మరి ఆదాముని అవ్వని నిర్మించి ఏదైనా తోటలో ఉంచి మరి మీరు మంచిగా బ్రతకండి, మంచిగా జీవించండి, ఇదిగో ఈ తోట చెట్ల ఫలములన్నీ తినొచ్చు, కానీ ఒక మధ్యలో ఒక చెట్టు ఉంది, దాన్ని గూర్చి చెబుతున్నా, ఆ ఫలం తినమాకండి, దాన్ని తింటే మీరు దిగంబరులు అయిపోతారని దేవుడైన యెహోవా సెలవిచ్చారు. వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవునితో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మరి దేవుడు వచ్చినప్పుడు హాయిగా దేవునితో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. వారి జీవితాన్ని, వారి బ్రతుకుని ఆ విధంగా గడుపుతున్న సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా లేనప్పుడు ఆ సాతాను వచ్చి అవ్వమ్మతో చెబుతా ఉన్నది, దేవుడు చెప్పాడా, ఇది నిజమా, మరి అదంతా ఒట్టిది, ఇగో మీరు ఈ పండు తిని చూడండి, మీరు ఏ విధంగా ఉంటారో, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పేసి మోసయుక్తమైన మాటలు చెప్పింది సాతాను. అది సర్పము ఎట్లాంటిదంట, యుక్తి గలదంట, యుక్తిగా మాట్లాడుతూ ఉన్నది, యుక్తిగా చెబుతూ ఉన్నది, తేనె మాటలు తీయని మాటలు చెబుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే వారు ఏం చేశారు, ఇంతకాలం దేవుడు బోధించింది ప్రక్కన పెట్టారు, దేవుని మాటలను ప్రక్కన పెట్టారు, దేవుని ప్రక్కన పెట్టారు, దేవుని ఆజ్ఞని ప్రక్కన పెట్టి ఏం చేసిందండి అవ్వమ్మ, సాతాను మాటలకు లోబడింది. చూడండి, దాన్ని ఎదిరించలేకపోయింది, దాన్ని ఎదిరించే శక్తి లేకపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా, దాన్ని బట్టి అవ్వమ్మ ఏం చేసింది, ఆ పండు తినొద్దన్న పండు తిని మరి మరలా తన భర్తకు కూడా తెచ్చి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి ఏ విధంగా సాతాను మరి తిరిగి వారి మధ్య ఉండి ఏ విధంగా పాడు చేసిందో చూడండి, వారి కుటుంబాన్ని, వారి జీవితాలను ఏ విధంగా పాడు చేసిందో చూడండి. వారి యొక్క మంచి విధానాన్ని, లేకుంటే దేవునిలో ఎదిగే విధానాన్ని, దేవుని సంతోషించే విధానాన్ని అంతా కూడా పాడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అయితే దాని తంత్రాలు ఎరిగిన వారుగా మనం ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని బతిమలాడుకునేవారుగా ఉండాలి. మరి సాతాను మన జీవితాల్లో, మన కుటుంబంలో తలెత్తినప్పుడు, ప్రవేశించినప్పుడు మనం కూడా ఏం చేయాలండి, ప్రార్థన శక్తి పొందుకొని ప్రార్థన చేసి దేవుడేం చెబుతున్నాడో పరిశీలించి ఆ చెప్పిన ప్రకారం చేసుకుంటే ఆ సాతాను ఎదిరించగలుగుతాం, వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మరి మనమందరం కూడా ఆ సాతాన్ని ఎదిరించాలి. అందుకే అంటున్నా, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేయాలంట, నువ్వు దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, మరి దేవుని చిత్తానుసారంగా చేయటానికి లోబడినప్పుడు వాడు పారిపోతాడు మీ యొద్ద నుండి. మరి మీకేమైంది, మేలు జరుగుతూ ఉంటుంది, ఆ ఎదిరించే శక్తి మనకి ఉంటా ఉంటుంది దేవుని మాటకు లోబడితే. కనుక